డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులకు చెందిన దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించలేదు. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 13న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చిలో డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత జరిగిన నేపథ్యంలో హోటల్ యజమాని నందకుమార్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, హీరోలు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి రానా, దగ్గుపాటి అభిరామ్ల పేర్లను ఫిర్యాదులో చేర్చారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను ఈ దశలో రద్దు చేసే అవకాశం లేదని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. కేసు విచారణ చట్ట ప్రకారం కొనసాగాలని స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 13న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని పిటిషనర్లను ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక నాంపల్లి కోర్టులో జరిగే తదుపరి విచారణలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక దగ్గుబాటి బ్రదర్స్ కి హైకోర్టులో షాక్ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత. యశ్వేత, డెక్కన్ కిచెన్ కేసులో అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే దగ్గుబాటి బ్రదర్స్కి ఇది షాక్ అనే చెప్పేయాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్ని కొట్టివేశారు. అలాగే ఈ నెల 13న నాంపల్లి కోర్టుకు అయితే హాజరు కావాలని కూడా ఆదేశించారు. ఇటు సురేష్ బాబు, అటు వెంకటేష్, ఇంకా రానా, అభిరామ్కి అయితే నోటీసులు అందజేసింది హైకోర్టు. అయితే డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే నాంపల్లి కోర్టులో అయితే తదుపరి విచారణకు రంగం సిద్ధం చేశారు. డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. సినీ ప్రముఖులకు చెందిన ఎవరైతే ది నోన్ ఫేమస్ దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో అయితే ఊరట లభించలేదనే చెప్పాలి. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ పిటిషన్ అయితే దాఖలు చేసింది. హైకోర్టు అయితే తిరస్కరించిందనే చెప్పాలి దీన్ని. అంటే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 13న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని అయితే పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2024 మార్చ్లో డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత జరిగిన ఈ సందర్భంలో
హోటల్ యాజమాని నందకుమార్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే 2024లో జరిగిన ఈ సంఘటనకి రీసెంట్గా అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారనే చెప్పుకోవాలి. అయితే ఈ కేసులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, అలాగే హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానా, అలాగే రానా తమ్ముడు ఎవరైతే ఉన్నారో అభిరామ్, వీళ్ళ పేర్లను అయితే ఫిర్యాదులో చేర్చారు. ఇక తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా రద్దు చేయాలని కోరుతూ వారు రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అయితే ఎఫ్ఐఆర్ను ఈ దశలో రద్దు చేసే అవకాశం లేదని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ అయితే ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ అయితే కొట్టేసింది. ఇక కేసు విచారణ చట్ట ప్రకారం కొనసాగాలని అయితే స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 13న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కూడా పిటిషనర్లను ఆదేశించింది. ఇక హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు శ్వేత. అంటే ఇక నాంపల్లి కోర్టులో జరిగే తదుపరి విచారణలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనే దానిపై అయితే ఆసక్తి నెలకొందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ బబిత. సో మొత్తానికైతే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.